మహాకుంభమేళా ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన కుంభమేళా ముగియనుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా ప్రసిద్ధికెక్కింది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. నాటి నుంచి ఇవాల్టి వరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మహాకుంభ శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని ఆయన చెప్పారు. కుంభమేళాను ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఈసారి 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా జరుగుతోంది. జనవరి 13న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని అంచనా వేశారు. కానీ ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సగటున 1.5 కోటి మంది వరకు భక్తులు వస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో 4 రోజుల్లో ముగియనుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మహాకుంభమేళాలో చివరి రోజైన మహాశివరాత్రి కోసం స్పెషల్ ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్ సర్కార్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఏకంగా 1200 ఎక్స్ట్రా బస్సులు నడపడానికి అన్ని సిద్ధం చేశారు అధికారులు. ఈ బస్సులు ప్రాంతాల వారీగా తిరుగుతాయి. ఫిబ్రవరి 28 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల క్రౌడ్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. భక్తుల కోసం 750 షటిల్ బస్సులు కూడా నడుపుతారు. త్రివేణి సంగమ ప్రాంతంలో 750 షటిల్ బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఆఖరి ఘట్టానికి చేరుకున్న మహాకుంభమేళాపై మోర్ అప్డేట్స్ త్రివేణి సంగమం నుంచి మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. दिव्य भव्य महाकुंभ पुण्य फले महाकुंभ चले हर हर महादेव जय गंगा जय यमुना जय सरस्वती ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఇలా ప్రతి నినాదము చేస్తూ హర హర మహాదేవ్ జై పలుకుతూ ఇలా మహాకుంభమేళా త్రివేణి సంగమం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము లక్షల్లో కోట్లలో భక్తులు ప్రతి రోజు కూడా హాజరవుతున్నారంటేనే మహాకుంభమేళా విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థమవుతుంది. నిజంగా నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా మహాకుంభమేళా చెప్పబడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సామాజిక కార్యక్రమానికి గాని, ఏ మతపరమైన కార్యక్రమానికి గాని, ఏ సాంస్కృతిక కార్యక్రమానికి గాని ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని కోట్లల్లో హాజరవ్వటం అనేది జరగలేదు. సో ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఒక బృహత్తరమైన ఘట్టం. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు, ఇన్ని కోట్లలో భక్తులు మహాకుంభమేళాకు తరలి రావడం అనేది నిజంగా ఒక హిస్టరీ. ఎందుకంటే మహాకుంభమేళా అంటే ఒక బ్రహ్మ ముహూర్తాలు, అలానే అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన సమయం. సో 45 రోజుల పాటు కూడా మహాకుంభమేళా జరగనుంది. మనం చివరి దశకు చేరుకున్నాము. ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగియబోతోంది. సో ఈ ముగింపు దశకు చేరుకున్న మహాకుంభమేళాలో మేము కూడా ఖచ్చితంగా పాల్గొనాలి, ఆ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే జనవరి 13న భోగి పండుగతో ప్రారంభమైన ఈ మహాకుంభమేళాకు ప్రతిరోజు లక్షల్లో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది.
అయితే స్పెషల్ గా ఫిబ్రవరి 14th అలానే రీసెంట్ గా మొన్న గురువారం కూడా 1 కోటికి పైగా అంటే 1,50,00,000కి దగ్గరలో ఒక్క రోజులోనే హాజరయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మహా కుంభమేళా యొక్క మహా ఉత్సవం ఎలా ఉంది అనేది. సో కుంభ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం. ఎస్, మహా కుంభమేళా ఇది అమృత కలశోత్సవం. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. మేము కూడా ఇంతటి పుణ్య నదులైన గంగా, యమున, సరస్వతి నదులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో మేము కూడా పుణ్యస్నానం ఆచరించాము. మేము కూడా పుణ్యాన్ని దక్కించుకున్నాము, పుణ్యం సిద్ధించుకున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరి మొహంలో కూడా మనకు చిరునవ్వులతో కూడిన సంతోషం కనిపిస్తుంది. జనరల్ గా మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి పూజిస్తాము. అయితే ఆరాధించేటప్పుడు, భగవంతుని ఆరాధించేటప్పుడు అంతర్లీనంగా మన మనసు, బాహ్యంగా మన దేహము రెండు కూడా స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం రోజువారీ చేసే కార్యక్రమాల్లో, రోజువారీ చేసే మన కార్యకలాపాలలో, పనుల్లో కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక పాప కర్మల్ని కూడా చేస్తూ ఉంటాము. సో అటువంటి పాపాలను తొలగించుకోవటానికి అద్భుతమైన అవకాశం ఈ మహాకుంభమేళా. మనం చూస్తే నదీ స్నానాలు ఆచరించడం, పుష్కరాల టైంలో ఆ పుణ్య స్నానాలు ఆచరించడం చూస్తూ ఉంటాము. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. సో పూర్ణ కుంభమేళా అంటారు. 6 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. అయితే పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళాలో మనం పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్య ఫలం మనకి దక్కుతుందో అంతకు మించి మాటల్లో చెప్పలేని పుణ్యం దక్కుతుంది ఈ మహా కుంభమేళాలో కనుక మనం పుణ్యస్నానం ఆచరిస్తే. అందుకే లక్షల్లో, కోట్లలో ఒక రోజులో హాజరవుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గంగను చూసినా, స్మరించిన గంగ బిందువు ఒక్కటి మన నాలుకనంటినా చాలు మనకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే చెప్పడం జరిగింది. అందుకే భక్తులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుడు కూడా, దేశం నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సో భక్తి టీవీ ఎప్పటికప్పుడు కూడా ఎన్టీవీ ప్రతిక్షణం కూడా ప్రసారం చేస్తూ ఉంది. సో ఇక్కడికి రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా టీవీలో చూసి ప్రత్యక్షంగా ఈ మహా కుంభమేళాలో పాల్గొన్న అనుభూతిని పొందుతారు అని మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిక్షణం కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, పుణ్య స్నానాల గురించి ప్రతిదీ కూడా ప్రసారం చేస్తున్నాము. సో మీరు కూడా చూసి ఆనందిస్తున్నారు, తరిస్తున్నారు అని నమ్ముతున్నాను. కుంభమేళాలో అత్యంత కీలకమైనవి కొన్ని ఉన్నాయి. అవే దానాలు, అన్నదానం, వస్త్రదానం, ఛత్రదానం, జలదానం, పాదరక్షల దానం, చివరిగా పిండ ప్రదానం. కాశీ, గయా, ప్రయాగ ఈ మూడింటిని ముక్తి క్షేత్రాలు అంటారు. ఇంటి దగ్గర 3 తరాలకు మాత్రమే పిండ ప్రదానం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్షేత్రాల్లో 32 తరాలకు పిండ ప్రదానం చేయొచ్చు. కుంభమేళాలో అమృత స్నానం తర్వాత పితృకర్మలు ఆచరిస్తే వంశ అభివృద్ధి, గోత్రాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అమృత భాండాన్ని దాచుకున్న అద్భుత క్షేత్రం, పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం ప్రయాగ్రాజ్. మనం ప్రయాగ్రాజ్ లో ఉన్నాము. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ పితృదేవతలు ఉంటారో, చనిపోయిన వారు, వాళ్ళకి పిండ ప్రదానం కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ గురువు గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. గురువు గారు, నేను చెప్పినట్లు పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం ఈ ప్రయాగ్రాజ్ అంటారు. అసలు ఏంటి, ఎందుకు అంత ప్రాముఖ్యత అంటారు? ఈ ప్రయాగ్రాజ్ అనేటప్పటికీ గంగా, యమున, సరస్వతి 3 నదుల యొక్క కలయిక. అందుకని గంగా, యమున అనేటువంటిది 2 సంగమం ఇక్కడతో సమాప్తమై వారణాసి క్షేత్రానికి వెళ్తున్నాయి. వారణాసి అనగా వరుణ, అస్సి 2 నదుల యొక్క కలయిక. అందుకని వారణాసి అని పిలుస్తారు. ఈ ప్రయాగ నుంచి గంగా, యమునాల మధ్యలో నిత్యము కూడా 365 రోజులు 24 గంటలు ముక్కోటి దేవతలు, సమస్త దేవతలు, మునులు, ఋషులు సంగమంలో ఉంటారని మనకి ధర్మం తెలియజేస్తోంది. అందుకని కాశీ, గయా, ప్రయాగ ఈ 3 స్థలాలు కూడా పితృదేవతా స్థలాలుగా ప్రసిద్ధి. అందుకని పితృదేవతలకి ఈ ప్రాంగణానికి
వచ్చినప్పుడు ఇంటి దగ్గర మనం 3 తరాల వారికి మాత్రమే పిండ ప్రదానం చేస్తాం. ఇక్కడ 32 పిండ ప్రదానం అంటే మన ఇంటి కాలం చేసినటువంటి పితృదేవతలందరికీ, అంటే తండ్రి గారి వంశంలో, తల్లి గారి వంశంలో, భార్య వంశంలో, మన బంధువులకి, అలాగే మన స్నేహితులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్షేత్రాల ద్వారా మనం మోక్షాన్ని అందజేయచ్చు. అందులోని ఈ యొక్క అమృత బాండమైనటువంటి ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ప్రయాగరాజులో ఈ పుణ్య సమయాల్లో తీర్థముక్కోటి దేవతలు సమస్త పితృలు ఈ యొక్క సమయాల్లో ఉంటారని మనకి భావన. అందుకని అమృత స్థానం ద్వారా శారీరక శరీర దోషాలు పోగొట్టుకుని పితృదేవతలకి ఈ సమయాల్లో పితృకర్మలు చేసి వారికి పిండదానం మనం ఆచరించి పిండ ప్రదాన తీర్థ విధులు నిర్వహించి నదుల్లో కలిపితే పితృ ఆశీర్వచనంతో వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి పెరుగుతుందని ఈ సమయంలో పితృకార్యాలు విశేషంగా చేయడానికి గల కారణం. అసలు పూజా విధానం ఎలా ఉంటుంది గురువు గారు? ఏమేమి అసలు పెడతారండి? పూజా విధానం అంటే మన ప్రాంగణంలో మనం బియ్య పిండితోటి మన పిండ ప్రదానం అనేది ఆచరిస్తాం. ఇక్కడ యవధాన్యం పిండితో పిండ ప్రదానం అనేది చేస్తారు. యవలు అంటే విష్ణు స్వామి వారికి ప్రీతికరం. ఇది అన్నంతో సమానంగా మనకి ధర్మం తెలియజేస్తోంది. ఆ యవధాన్యం పిండిని 32 ఉండలుగా చుట్టి దాంట్లో పితృదేవతల ప్రియంగా నువ్వులతోటి తర్పణాలు విడిచిపెడతారు. దేవతలుగా పిలిచించి బియ్యము ధాన్యాన్ని విడిచిపెడతారు. విడిచిపెట్టి సంకల్పం క్షేత్రానికి సంబంధించింది ఆచరించి పితృదేవతల పేరుతో ఒక్కొక్క గోత్రనామాలతోటి పిండ ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. రైట్, అది సో ఇంతటి అమృత క్షేత్రం, అలానే పితృదేవతలకు ముక్తినిచ్చే మోక్షధామం, ఇది సరైన ప్లేస్. సో 32 తరాలుగా కూడా ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిండ ప్రదానం చేయొచ్చు అని చెప్పి గురువు గారు చెప్పడం మనం చూస్తున్నాం. వేణి పూజ లేదంటే వేణి దానం ఇది ప్రయాగరాజ్కు మాత్రమే ప్రత్యేకం. ఇలాంటి కార్యక్రమం దేశంలోని మరే పుణ్యక్షేత్రంలోనూ జరగదు. ప్రయాగరాజ్లో వేణిదానం చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఇద్దరున్నప్పుడు చేసే కార్యక్రమం ఇది. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ముందు జన్మలో కూడా వారే భార్యాభర్తలు కావాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం అది. అందుకే ప్రయాగరాజ్లో వేణిదానం చేస్తే మంచిదని చెప్తారు. అయితే ముందు సంగమంలో స్నానం చేశాక పురోహితుడు సంకల్పం చెప్పిస్తారు. 2 పసుపు ముద్దలతో ఒకటి గౌరీదేవి, మరోటి మహాశివుడి ఆకారంలో చేయిస్తారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా పూజలు జరిపించి చివరకు మహిళల జుట్టు కొద్దిగా కత్తిరిస్తారు. ఇది భర్త మాత్రమే చేస్తారు. ఆ తర్వాత అన్ని త్రివేణి సంగమంలో సమర్పించి మళ్ళీ స్నానం చేస్తే వేణిదానం పూర్తయినట్టు. ఈ పూజకు సంబంధించి మరిన్ని వివరాలు త్రివేణి సంగమం నుంచి మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. కదా మొత్తం వేణి దాన పూజా విధానం ఏ విధంగా ఉందో, సో ప్రతి అంటే పెళ్లి అయిన భార్య భర్త ఇద్దరు కలిసి త్రివేణి సంగమంలో, అంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసిన ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో ఈ సమీపంలో, ప్రయాగరాజ్ సమీపంలో ఇలా నిర్వహిస్తే గనక ఆడవారిలో ఉన్న దోషాలన్నీ కూడా, పొరపాట్లన్నీ కూడా తొలగిపోతాయి. సో పూర్తి పవిత్రంగా ఉంటుంది మొత్తం ఫర్దర్ లైఫ్ అంతా కూడా అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు భక్తులు. అలాగే ధర్మంలో కూడా అదే ఉందని చెప్పి గురువు గారు చెప్పడం చూసాము. పెళ్లి కొడుకు చేసినప్పుడు ఎలా చేస్తారు అలా మగవారి కాళ్ళకు పసుపు రాజు ఒక్క పారాయణ పెట్టండి. మీరు టెన్షన్ మీరు వైట్ లో తీసేసేయండి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు లక్షలు కోట్లలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. ఇదే సమయంలో కొందరు కేటుగాళ్లు కూడా తయారయ్యారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ ఉంటే కొంతమంది నీచులు అక్కడ కూడా తమ కామాన్ని ప్రదర్శిస్తున్నారు. త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, వాళ్ళు బట్టలు మార్చుకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి వాటిని అశ్లీల వీడియోల సైట్లలో, టెలిగ్రామ్ ఛానల్స్లో అమ్ముకుంటున్నారు. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఆ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరారు పోలీసులు. తాజాగా త్రివేణి సంగమ ప్రాంతంలో చేంజింగ్ రూమ్స్, అయితే దీనికి సంబంధించి చేంజింగ్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. తాత్కాలిక టెంట్ల రూపంలో వీటిని ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. మహాకుంభమేళా 2020 ముగింపు దశకు చేరుకుంది. సో దేశ విదేశాల నుంచి ఎంతో మంది తరలి వస్తూ ఉన్నారు. తండోపతండాలుగా దేశం నలుమూలల నుంచి ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అయ్యేందుకు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాము మహిళలు
త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం వాళ్ళు బట్టలు మార్చుకునేందుకు ఇక్కడ సదుపాయాలను అయితే ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాము. సో మహిళా చేంజింగ్ రూమ్ అని చెప్పి ఒక నెట్ తరహాలో ఒక రూమ్ ని ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాము. అయితే కొంతమంది ఆకతాయిలు, కొంతమంది నీచులు మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలని, అలాగే మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలని వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేసి ఆప్షన్ కి కూడా పెడుతూ ఉన్నారు. సో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో యూపీ యంత్రాంగం రంగంలోకి దిగింది. సో ఆ అకౌంట్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేయించింది అండ్ వాళ్ళని కఠినంగా శిక్షించేందుకు కూడా ముందడుగు వేస్తుంది. అయితే ఒక సేఫ్టీ సెక్యూరిటీ మ్యాటర్స్ లో మహిళలు బట్టలు చేంజ్ చేసుకునేందుకు మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక తెరల్ని ఏర్పాటు చేశారు. ఒక రూమ్ లెక్కనే ఆ తెర ఉంది. ఇంతకు ముందు మొబైల్ రూమ్స్ లాగా మనం ఇటు కూడా చూడొచ్చు. ఈ ఆరెంజ్ కలర్ అవేంటంటే ఫిక్స్డ్ గా అక్కడే ఉంటాయి, అంటే రేకుతో చేయబడింది అది. సో చుట్టూ మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది, ఇటు ఇటు డోర్స్ ఉంటాయి. అయితే చాలా వరకు కూడా ఒక లక్షల్లో కోట్లలో భక్తులు ఇక్కడికి రావటం వల్ల కొన్ని డ్యామేజ్ అయ్యాయి. అంటే రూమ్స్ అనేవి క్లోజ్ అవ్వకుండా కొన్ని పాడవటం కూడా జరిగింది. సో అలాంటి రూమ్స్ ఒకవైపు అండ్ ఇటువంటి చేంజింగ్ రూమ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో వీళ్ళు స్పాన్సర్ చేసిన మహిళా చేంజింగ్ రూమ్స్ ఇవి. సో నేను కూడా ఒక ఖాళీ ఎంటీ చేంజింగ్ రూమ్ లోకి వెళ్తాను. అసలు ఆ చేంజింగ్ రూమ్ ఎలా ఉంది, లోపలికి వెళ్లి నిజంగా చేంజ్ చేసుకుంటే బయట కూర్చున్న వాళ్ళకి నిజంగా కనపడకుండా ఉంటుందా, అసలు ఏంటి మొత్తం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో కెమెరా పర్సన్ మీకు చూపిస్తూ ఉంటారు, మనం చూద్దాము. సో ఫస్ట్ ఇలా ఒక అంటే మనకి దోమల తెరలు ఎలా ఉంటాయి ఇంట్లో, దోమల తెరలానే ఇది కూడా, అంటే జిప్పర్ తో ఉంది. సో మనం ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే గనక నెంబర్ కూడా ఉంది చూసారా, 41. అంటే ఇట్లా ఎన్ని మహిళా చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 40 అంటే ఇంకా అటు చివరికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి 100లోనే ఒక్కొక్క ఘాట్ దగ్గర 100లోనే ఏర్పాటు చేశారు. సో ఇలా మనం జిప్ ఓపెన్ చేసి వన్స్ లోపలికి వెళ్ళిన తరువాత సో ఒక మనిషి సరిపోయేంత స్పేస్ అయితే ఇక్కడ ఉంది. సో ఇలా లోపలికి వచ్చిన అనంతరం ఇలా జిప్ వేసేసుకుంటే క్లోజ్ అయిపోద్ది. సో ఒక మనిషి అండ్ ఇంకొక మనిషి కూడా పక్కన నుంచోవచ్చు, అంటే బట్టలు ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంకొక ఇద్దరు మహిళలు ఒకేసారి లోపలికి వచ్చి ఒక మహిళ పట్టుకుంటే బట్టలు, సో ఇంకొక మహిళ చేంజ్ చేసుకోవచ్చు. మనం చూస్తున్నాము. సో ట్రాన్స్పరెంట్ గా ఏమన్నా ఉందా, లోపల నేను ఉన్నాను, సో మీకు క్లియర్ గా తెలుస్తుంది నేను కనిపిస్తున్నానా లేదా అనేది. సో మనం ఇక్కడ జిప్ క్లోజ్ చేస్తే చూస్తున్నారా, అసలు నేను కనపడట్లేదు, అంటే అస్సలు ట్రాన్స్పరెంట్ గానే లేదు, చాలా పకడ్బందీగా ఉంది. సో చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉంది, బయట కూర్చున్న ఎవరికి కూడా కనపడదు లోపల చేంజ్ చేసుకుంటున్నట్టు. అండ్ ఒక మనిషి ఎత్తు, సో ఒక లోపల ఇంకా ఎత్తుగా ఉంది కాబట్టి 6 feet హైట్ కూడా ఉంది. సో కొంతమంది 6 feet హైట్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తంగా అది మహిళా చేంజింగ్ రూమ్. సో మహిళల సేఫ్టీ సెక్యూరిటీ మ్యాటర్స్ లో యూపీ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. సో ఎక్కడికక్కడ కనుచూపు మేర కూడా అక్కడ పుణ్యస్నానం ఆచరించి త్రివేణి సంగమంలో ఇలా బయటికి రాగానే జస్ట్ కొన్ని అడుగుల దూరంలోనే, అంటే ఆ తడి బట్టలతో సో బాడీకి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి ఆ తడి బట్టలు సో ఎక్కడ కూడా ఒక ఇబ్బంది అనేది లేకుండా వాళ్ళకు కూడా ఎక్కువ దూరం నడుచుకుంటా వెళ్లి మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా దగ్గరగానే జస్ట్ ఒక 10 అడుగుల దూరంలోనే ఈ మొబైల్ చేంజింగ్ మహిళా చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్ గా చాలా వరకు కూడా, అంటే ఒక ఘాట్ దగ్గర ఒక 100కి నియర్లీ ఒక 100 వరకు కూడా ఈ మొబైల్ మహిళా చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఫైనల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే వేరే వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తెలియకుండా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది ఆకతాయిలు అలాంటి పనులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి ఆకృత్యాలకు తెర లేకుండా సో ఇటువంటి ఒక మంచి ఏర్పాట్లను అయితే యూపీ ప్రభుత్వం చేసింది. సో మహిళలకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మ్యాటర్స్ లో. కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలి వస్తూ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ సౌజన్య అందిస్తారు.
సో ఫిబ్రవరి 26తో ముగుస్తున్న మహాకుంభమేళాలో ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లా నుంచి, రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచే. ఎందుకంటే ముగింపు దశకు చేరుకోవడంతో మేము కూడా ఖచ్చితంగా వెళ్లి పుణ్యస్నానం ఆచరించాలి త్రివేణి సంగమంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. పుణ్యస్నానం ఆచరించిన అనంతరం చందన టీకా పెట్టుకొని వాళ్ళు బయలుదేరే సమయంలో ఉన్నారు. సో आप कहाँ से आया? नेपाल से। नेपाल। हाँ, कब आए? कल सुबह। ओके। कैसे लगे? अच्छे लगे, बहुत अच्छे लगे। हर हर महादेव। महादेव। नेपाल बीरगंज वार्ड नंबर 21 से हम लोग आए हैं। ओके। कैसे लगे? बहुत अच्छा लगा हम लोग का। बहुत अच्छे लगे, बहुत अच्छे। फैसिलिटी सब अच्छा है, बहुत अच्छा लग रहा है हमको। भीड़ भाड़ नहीं है। बोल रहा था भीड़ है मत जाइए, लेकिन हम लोग यहाँ आए तो पता चला भीड़ नहीं है। बहुत अच्छा से भी बहुत अच्छा से काम कर रहे हैं, सुरक्षा कर्मी बहुत अच्छा से काम कर रहे हैं। अभी स्नान भी बहुत अच्छे से हो रहा है, कोई दिक्कत नहीं है। हर हर महादेव। जय नेपाल, जिंदाबाद। जय नेपाल। कब जाएंगे? हम 3-4 रोज लग जाएगा। अब यहाँ से निकलेंगे अयोध्या होकर ही जाएंगे, अयोध्या गोरखपुर घूमते हुए जाएंगे। मथुरा गोखला वृंदावन घूम के जाएंगे, अयोध्या भी जाएंगे। हम लोग के बहुत इंजॉय करने आए हैं नेपाल से, बीरगंज 21 से। हर हर महादेव। ఇక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి మహాకుంభమేళాలో పాల్గొన్న అనంతరం అయోధ్యకి, అలాగే రిమైనింగ్ గోరఖ్పూర్ కి, ఇట్లా వేరే ప్లేసెస్ కి కూడా వెళ్తామని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాము. సో ఫెసిలిటీస్ పరంగా కూడా అంతా బాగుంది, మేము చాలా సంతోషంగా ఉన్నాము, చాలా బాగా జరిగింది అంతా కూడా అని చెప్తూ ఉన్నారు.